ఉత్తరాయణము ఉత్తమమైనది, దక్షిణాయనము ప్రపంచ సంబంధమైనది అని ముందు వీడియోలో తెలుసుకుందాం. ఉత్తరాయణము ఉత్తమమైనదిగా దైవపరముగా లెక్కించుకోగా, దక్షిణాయనము ప్రపంచపరమైన భోగములకు ప్రతీకగా చెప్పుకున్నాము. దక్షిణాయనము ప్రకృతి భోగములకు గుర్తుగా ఉన్నది. ప్రపంచములోని అనుభవములను భోగములను అనుచున్నాము. ప్రపంచ సంబంధ విషయములను అనుభవించుటకు భోగము అనుచుండగా, దైవ సంబంధ ఆత్మను అనుభవించుటను యోగము అంటున్నాము. భోగములో కర్మలు అనుభవించవలసి ఉన్నది. యోగములో కర్మలు కాల్చబడుచున్నవి. యోగమునికి భోగమునికి అదే తేడా. దక్షిణాయనమును భోగములకు గుర్తుగా చెప్పుకున్నాము. పెద్దలు చెప్పారు మనకి. భోగములు అజ్ఞానముకు సంబంధించినవి కావున దక్షిణాయనమును ప్రపంచ సంబంధ భోగముల చిహ్నముగా వ్యక్తపరిచారు మన ఋషులు మునులు. ఉత్తరాయణమును దైవ సంబంధ యోగులకు గుర్తుగా చెప్పుకున్నాము. దైవ సంబంధ యోగులు, జ్ఞానము తెలుసుకునే యోగులకి ఉత్తరాయణము చాలా దగ్గర సంబంధం ఉన్నది అని ముందు తెలియచేసుకున్నాము.